ఈరోజు నువ్వు ఎవరికి చెప్పలేని బాధతో నిశ్శబ్దంగా ఉన్నావా? మనసులో ఎన్నో ప్రశ్నలు, కాని సమాధానం చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరా? అలాంటి సమయంలో శివుడు అరవడు, ఉపదేశం చేయడు, నిశ్శబ్దంగా నీ పక్కనే నిలబడి చూస్తాడు. శివుడు అంటే భయం అనుకునే వాళ్ళు ఉన్నారు, కాని నిజంగా శివుడు అంటే అర్థం చేసుకునే శక్తి. మన బాధను తీర్పు చెప్పకుండా చూడగలిగే ఓ లోతైన చైతన్యం. నువ్వు జీవితంలో విఫలమయ్యావా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదా? శివతత్వం ప్రకారం విఫలం అనేది అంతం కాదు, అది మనలో ఇంకా మిగిలిన శక్తిని గుర్తు చేసే సంకేతం. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదని అనిపిస్తుందా? నీ మాటలు వినేవాళ్ళు లేక ఒంటరిగా ఉన్నావా? అప్పుడు శివుడు చెప్పే సమాధానం ఒక్కటే: నీ బాను చూడటానికి ఒక సాక్షి ఉండాలి, ఆ సాక్షి నేనే. శివుడు ఎప్పుడూ మార్పు కోరడు, అతను మనల్ని మార్చని ప్రయత్నించడు. మనలో ఉన్న ఆలోచనలను, భయాలను, బాధను అలాగే అంగీకరిస్తాడు. అందుకే శివుడిని ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బాధ మాయవ్వదు, కానీ బాధ బరువు తగ్గుతుంది. ఎందుకంటే మనసు ఒంటరిగా లేదని అర్థమవుతుంది. శివతత్వం ప్రకారం బాధను పారరోలడం కాదు, బాధతో కూర్చోవడం నేర్చుకోవాలి. ఆ బాధలలోనే మనకు దారి కనిపిస్తుంది. ఈ మాటలు వింటున్నప్పుడు నీ మనసులో ఏదన్నా కదిలితే ఇప్పుడే పెద్ద నిర్ణయాలు తీసుకో. ఒకసారి లోతుగా శ్వాస తీసుకో, నిశ్శబ్దంగా కూర్చో. శివుడు అక్కడే ఉన్నాడు, నీ మనసు లోతుల్లో సమాధానంగా.